లేదు. రేషన్ కార్డు ఇచ్చినట్లయితే ఈ రోజులలో మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ వర్తించినట్లయితే మీరు దవాఖానలకు పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అదే రకంగా మనం చూస్తున్నాం, రైతులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అందరు రైతులకు తెలుసు, బీర్పూర్ మండలానికి సంబంధించి ప్రతి రైతు ఈ 4 కిలోల నుంచి మొదలు పెడితే 15 కిలోల వరకు అట్లు కట్ చేసిర్రు. 1 క్వింటల్ వెనుక కట్ చేసి రాలేదమ్మా. అందరి కూడా అట్లు కట్ చేస్తే మరి ఇదే జనార్దన్ అన్న గారి నాయకత్వంలో ప్రతి ఐకేపీ సెంటర్కి పోయి మేము ధర్నాలు చేసి మీరు మా అట్లు గిట్ట కట్ చేసినట్లయితే బాగుండదని చెప్పి ఆ రోజు ప్రతి పల్లెకు తిరిగి ఆ రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి క్వింటల్ వెనుక 900 రూపాయలు బోనస్ ఇస్తాడమ్మా. 1 క్వింటల్ వెనుక 1000 రూపాయలు పెంచిండు. దయచేసి మీరు అందరు కూడా గమనించాలి. రైతులు 1 క్వింటల్ వెనుక 1000 అంటే మనకి ఎకరాన 25 క్వింటాలు వెళ్తే 1 ఎకరాన మనకి 25,000 రూపాయల లాభం జరుగుతుంది. అదే ఈరోజు రైతు బంధు ఉన్నట్టు ప్రతి ఎకరాన 5,000 ఇస్తాడు, సంవత్సరానికి 10,000 ఇస్తాడు. కానీ ఎవరికి ఇస్తాడు? గా ఎల్లమ్మ గుడికి రోడ్ ఉందా? సిసి రోడ్డు? ఈ ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంక్ ఉందా? నీళ్ళు ఉన్నాయా? ఉందా? లేదు. అవునా? కదా కదా మంచిగా అడిగింది అక్క. కమ్యూనిటీ హాల్ కూడా లేకపోయా. నాకు ఇంత మీటింగ్ పెట్టుకుందామన్నా, మా మహిళలు కూడా ఏదైనా సంఘాల మీటింగ్ పెట్టుకుందామని దాన్ని వాడుకోవచ్చు కదా. పాపం వేడ కూర్చొని పెట్టుకుంటున్నారో ఏమో. అవునా? ఎంత కడుపు మంట అవుతుంది. అవునా? కాంగ్రెస్ కోటేసిండ్రు, మరి ఏం చేసిండ్రు వాళ్ళు ఇన్ని రోజులు? కదా కారు వాళ్ళు వచ్చిండ్రు 10 సంవత్సరాలు కారు గుర్తోళ్ళు, వాళ్ళు ఏం చేసిండ్రు? కదా మేము గదే ముచ్చట అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళు గిన్ని సంవత్సరాలు పరిపాలించిండ్రు, కారు గుర్తోళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించిండ్రు. అయినా మా వాళ్ళకి ఎక్కడిదక్కడ అన్యాయం జరుగుతుందని మేము కూడా మీ తరఫున కొట్లాడుతున్నాం. ఇవి మా మండల అధ్యక్షుడు జనార్దన్ అన్న, మా పడాల తిరుపతి అన్న వడ్ల సెంటర్ల దగ్గరకు వచ్చి లొల్లి చేసిండ్రు. అప్పుడు మేము కూడా తిరిగినాం, మీతో పాటు రోడ్ల మీద కూర్చున్నాం, కొట్లాడుతున్నాం. మీకు ఇల్లు లేవని కూడా కొట్లాడుతున్నాం. గవర్నర్ నరేంద్ర మోదీ సార్ డబ్బులే కానీ అన్ని తీసుకొచ్చి ఇస్తా అంటారు. ఇప్పుడు వచ్చి మంచిగా అయిపోయింది అమ్మ పన్నట్టు గది ముచ్చట. అన్ని ఫ్రీ 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 అనుడు కాదు, మనకి ఇంత ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. ఒక దళిత బంధు అన్నారు, ఏమాయే దళిత బంధు అని చెప్పిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు అసలు? మరి గా ఒక్కరే ఓటేయండి, అటు గా ఒక్కరే కారు గుర్తుకేయండి, గా ఒక్కరే కారు గుర్తుకేయండి. గింత అన్యాయమా కాదు? ఇక బీసీ లోన్లు అనేవి మస్తు వస్తాయి. ఇక బీసీ లోన్లు వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇచ్చిండ్రా? ఇక మరి ఇంకో ముచ్చట చెప్తా. మరి దళిత బంధాన్ని బీసీ 10 లక్షలు ఇస్తున్నారు. సరే నువ్వు పెట్టినావు, నీకు వాళ్ళు వెనుకబడిన తరగతి వాళ్ళు అనుకున్నావో పెట్టినావు. మరి బీసీలకు కూడా బీసీ బంధు 10 లక్షలు పెట్టాలి కదా. గింత అన్యాయమేనా? 1 లక్షనా? గంత అన్యాయం ఉండే. వాళ్ళకి 10 లక్షలు పెట్టినప్పుడు మనకు 10 లక్షలు పెట్టాలి, బీసీ బంధు 10 లక్షలు పెట్టాలి కదా. మాకు అంతే ముచ్చట కదా. అంటే మనం తన్నుకొని చావాలనా? మనల్ని తన్నుకొని చావడానికా? గింత అన్యాయం ఉంటుందా? అంటే మనని చిన్నంచనే ఎత్తున్నారేంది? మన అక్కలు తలుసుకుంటూ ఉరుకుచ్చి కొడతారు ఆడకట్టులల్లా, చీపురు కట్టలు అందుకొని. మనకు రాదా? మనకు చేత కాదా కొట్టుడు? మనకు తిట్టుడు రాదా? ఇప్పుడు నేను ఆడబిడ్డను, చిన్న పిల్లలు ఉన్నారు, పక్కకు పెట్టుకొని తిరుగుతున్నా. మీకోసం కాదా? మా నరేంద్ర మోదీ సారు కోట్ల డబ్బులు పంపిస్తున్నాడు ఈ రాష్ట్రంకి, మంచిగా దొబ్బి తింటున్నారు. మా డబ్బులన్నీ పాపం మా వాళ్ళకి అందుతలేవని నేను కొట్లాడతలేనా? మీకోసం తిరుగుతలేనా? నన్ను కూడా బెదిరించిండ్రు అమ్మ, నన్ను చంపుతాను బెదిరించిండ్రు, నా చిన్న పిల్లల్ని చంపుతాను బెదిరించిండ్రు. గింత పాపం ఉంటుందా? గింత అన్యాయం ఉంటుందా? ఆడబిడ్డ మీద నా ప్రతాపం వాళ్ళది. ఇద్దరు పెద్ద మనుషులు బెదిరిస్తున్నారు. ఒక 2 పార్టీ వాళ్ళు. మీరు ఏడ తిరుగుతారో చూస్తాను. నాకు యోగి తమ్ముళ్ళకు ఫోన్లు చేసి
ఇదేనా లెక్క? మేము చూస్తూ ఊరుకోము, బరాబర్ ఇస్తాం, అందరికి పెన్షన్లు ఇస్తాం, బీడీ పెన్షన్లు ఇస్తాం, ఇల్లు లేని వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టించిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. అదే కాదు మన పిల్లలు మంచిగా చదువుకోవాలనా? స్కూల్ చక్కగా లేవు, దొప్పి తిన్నారు అన్ని. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేయలేదు, ఈ కారోళ్ళు ఉండి ఏం చేయలేదు. స్కూళ్ళల్లో ఏమైనా వేసిండ్రా? పాపం పిల్లలకు బాత్రూమ్ పోదామన్నా టాయిలెట్లు దిక్కులేని పరిస్థితి. ఏడవైనా డబ్బులన్నీ కోట్ల సొమ్ము దొబ్బి తింటున్నారు. ఇంకా సిగ్గులు లేవు ఊళ్ళకి వచ్చి ఓట్లాడుకోవడానికి ఆ రెండు పార్టీలకైతే. అందుకే మేము చెప్తున్నా, స్కూళ్ళు కూడా మంచిగా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మాది. అదే కాదు మన చదువుకున్న పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాం, బరాబర్ ఇప్పిస్తాం. ఇగో మొన్నటిదాకా ఏమన్నారు, సిలిండర్ ధర పెరిగితే ఏమన్నారు, వీళ్ళు కారు గుర్తలు ఇగో కేంద్రం చేతులు ఉంటుంది, గాల్లే పెంచిండ్రు, గాల్లే తగ్గియాలని అన్నారా? అవునా? ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు, 400కే సిలిండర్ ఇస్తామంటున్నారు. మరి ఎట్లిస్తారు? ఇప్పుడు ఎట్లిస్తారు? గప్పుడేమో కేంద్రం తగ్గించాలన్నారు, మరి ఇప్పుడు గీళ్ళు ఎట్లిస్తారు? కానీ 30వ తారీఖు 3వ నెంబర్ కమలం పువ్వు గుర్తుకు మాత్రం మంచిగా ఓటేసి మీ ఆడబిడ్డను చేయాలంత గెలిపించుండ్రు అక్క. ఇంత పనులు ఏంటిది? నేను ఇంతకుముందు చెప్పిన మీరు లేరా? మీరు ఇప్పుడు వచ్చిండ్రా? మన అక్కలు చెప్తారు మంచిగా అర్థమయ్యేటట్టు. గల్ఫ్ కార్మికులు అబ్బా మంచిగా తమ్ముడు మంచిగా చెప్పినావు. గల్ఫ్ కార్మికులు అంటే మీకు తెలుసు కదమ్మా, మనోళ్ళు పాపం ఇక్కడ ఏమీ లేదు, చేసుకోవడానికి పని లేదని చెప్పి వేరే దుబాయ్, మస్కట్, ఖత్తర్ పోతారు. వాళ్ళని ఎవరు పట్టించుకోలే. పాపం అక్కడ మన సోదరులు ఏదైనా కారణం చేత చచ్చిపోయినా కూడా వాళ్ళ బాడీ ఇక్కడికి తేయడానికి దిక్కు లేదు. ఏ ప్రభుత్వాలకి పువ్వు గుర్తులైనా వీళ్ళంతా ఎంత ట్రై చేసినా కూడా రాష్ట్రంలో వీళ్ళని రానియ్యలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం లేదు కదా. ఈ కారు గుర్తులు, చేతి గుర్తులు కూడా వాళ్ళ గురించి పట్టించుకోలే. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నా చేయలేదు. కానీ నేను మాటిస్తున్నా, ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలకి, అక్కడున్న గల్ఫ్ సోదరులకి కూడా ప్రత్యేకంగా మంచి పాలసీ తెచ్చి సపరేట్గా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని మాటించిపోతున్నా. ఆ బాధ్యత మేము తీసుకుంటాం అక్క. మంచిగా మన అన్న తమ్ముళ్ళకు కూడా అడున్న వాళ్ళందరికీ చెప్పుండ్రి. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. మీ రుణం ఉంచుకోను, మీ రుణం తీర్చుకుంటా నేను. మన తట్ర రాజం అనే వ్యక్తి మలేషియాలో మరణించిండమ్మా అకస్మాత్తుగా. కానీ డెడ్ బాడీ తీసుకురమ్మంటే ఎవ్వరు పని చేయలే, ఎవ్వరు ముందుకు రాయలే. మన కేంద్ర ప్రభుత్వం ఎంత కట్టిందమ్మా తెలుసా? మన ఎంపీ అరవింద్ అన్న గారు రావాలని ట్రై చేస్తే ఇక డబ్బులు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం 8 లక్షలు కట్టింది. ఈ కారు గుర్తైన ఏంది ఏదో 30,000 చెప్పినట్టు సోపు డబ్బులు చేసిండట. గక్కడ కూడా రాజకీయాలు చేస్తారు. మన కేంద్ర ప్రభుత్వమే సరే, ఇక్కడ ప్రభుత్వం లేదు కదా, 8 లక్షలు కట్టి బాడీని తీసుకొచ్చి ఇచ్చిందమ్మా. ఒక అంత పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖనే పెడుతుంది పువ్వు గుర్తు పార్టీ. ఇక ఏ కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఇక్కడ ఉన్న కుటుంబాలకు కూడా భరోసా ఉంటుంది. అమ్మ ఇక జరంత ఆలోచన చేయుండ్రి. పువ్వు గుర్తు. భారత్ మాతాకి జై, బీజేపీ. కమల